చాలామంది ట్రేడర్స్ ఫస్ట్ ఫ్యూ మంత్స్‌లో వాళ్ళ అకౌంట్ మొత్తం లాస్ అవుతారు. నేను పర్సనల్లీ చాలా సార్లు చూసాను. అండ్ నాకు కూడా చాలా సార్లు ఫేస్ చేశాను. ఈరోజు టాప్ 5 రీజన్స్ చెప్తాను విత్ మై ఎక్స్‌పీరియన్స్. ఎందుకు ట్రేడర్స్ ఫెయిల్ అవుతారని. అండ్ ఇంపార్టెంట్‌లీ ఎలా అవాయిడ్ చేయాలని కూడా చెప్తాను. మీరు సీరియస్‌గా కన్సిస్టెంట్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే ఎండ్ వరకు చూడండి గైస్ ప్లీజ్. ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్ ట్రేడింగ్. ఓవర్ ట్రేడింగ్ అంటే చాలా ట్రేడ్స్ తీసుకొని ప్రాఫిట్ చేసేద్దామని అనుకోవడం. కానీ ట్రేడింగ్‌లో అలా కాదు. జస్ట్ వెయిట్ ఫర్ ది గుడ్ సెటప్. లాస్ వస్తే స్క్రీన్ క్లోజ్ చేసి జస్ట్ వాక్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రేడ్ చేస్తే లాస్ కవర్ అవుతుందని ఫీల్ అవుతాము. కానీ యాక్చువల్‌గా ఇలా చేసిన ప్రతి ట్రేడ్‌లో డిసిప్లిన్ అండ్ ఫోకస్ తగ్గుతుంది. క్యాపిటల్ స్లోగా డ్రైన్ అయిపోతుంది. ఓవర్ ట్రేడింగ్ వల్ల మంచి సెటప్స్ పేషెన్స్‌తో వెయిట్ చేయడం కాకుండా ర్యాండమ్ ఎంట్రీస్ స్టార్ట్ అవుతాయి. కన్సిస్టెన్సీ అండ్ ప్రాఫిటబిలిటీ అన్నీ స్పాయిల్ అవుతాయి. ప్రొఫెషనల్ ట్రేడర్స్‌కి తెలిసిది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే లెస్ ట్రేడ్స్ తీసుకున్నా క్వాలిటీవి తీసుకుంటారు. సో, సెకండ్ వన్ ఈజ్ నో ట్రేడింగ్ ప్లాన్. నో ట్రేడింగ్ ప్లాన్ అంటే క్లియర్‌గా రూల్స్ లేకుండా ట్రేడ్ చేయడం. ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎంత రిస్క్ పెట్టాలి అనే క్లారిటీ లేకుండా మనం మార్కెట్‌లో డెసిషన్స్ తీసుకుంటాం. ఇలా చేసిన ప్రతిసారి కూడా ట్రేడ్స్ ఎమోషనల్‌గానే ఉంటుంది. లాస్ అవుతే పానిక్ అవుతాం. ప్రాఫిట్స్ వస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఒక ప్రాపర్ ట్రేడింగ్ ప్లాన్ లేకుండా ట్రేడ్స్ తీసుకుంటే అది గ్యాంబ్లింగ్, నాట్ ట్రేడింగ్. ప్లాన్ అంటే ఒక రోడ్ మ్యాప్‌లా ఉంటుంది. ఎంట్రీ క్రైటీరియా, స్టాప్ లాస్, టార్గెట్, రిస్క్ మేనేజ్‌మెంట్ అన్నీ క్లియర్‌గా డిసైడ్ చేసుకోవాలి. ప్లాన్ ఫాలో చేయడం వల్ల కన్సిస్టెన్సీ వస్తుంది అండ్ అన్నెసెసరీ మిస్టేక్స్ అవాయిడ్ అవుతాయి. ప్లాన్ లేకుండా ట్రేడ్స్ చేసి ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం టెంపరరీ లక్ మాత్రమే. బట్ లాంగ్ రన్‌లో సర్వైవ్ అవ్వలేము. పక్కా లాస్‌లో అవుతారు. థర్డ్ వన్ వచ్చేసి ఎమోషనల్ డెసిషన్స్. ఎమోషనల్ డెసిషన్స్ అంటే ట్రేడింగ్‌లో మైండ్ కంట్రోల్ లేకుండా డెసిషన్స్ తీసుకోవడం. ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ లాస్ అయితే ఫ్రస్ట్రేషన్ వల్ల ఇన్‌స్టెంట్‌గా ఇంకొక ట్రేడ్ తీసుకోవడం. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల బిగ్ లాట్ సైజ్ పెంచడం. ఫియర్ వల్ల మనం ఎర్లీ ఎగ్జిట్ చేస్తాం. ప్రాఫిట్ మిస్ అయిపోతామని ఎర్లీ ఎగ్జిట్ చేసేస్తాం. గ్రీడ్ వల్ల టార్గెట్స్ రీచ్ అయినా కూడా క్లోజ్ చేయకుండా వెయిట్ చేస్తాం. రిజల్ట్‌లో రివర్స్ వచ్చి అది ప్రాఫిట్స్ మొత్తం లాస్ అయిపోతాయి. ఇలా ఎమోషన్స్‌కి స్కోప్ ఇవ్వడం వల్ల స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది. ట్రేడింగ్‌లో డిసిప్లిన్ ఇంపార్టెంట్. కానీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయకపోతే డిసిప్లిన్ పనికిరాదు. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఎప్పుడూ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తారు. ఎమోషన్స్‌కి రియాక్ట్ అవ్వరు. లాస్ ఆర్ ప్రాఫిట్ సేమ్ మైండ్‌సెట్ మెయింటైన్ చేస్తారు అండ్ అలాగే సర్వైవ్ అవుతారు. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే పూర్ రిస్క్ మేనేజ్‌మెంట్. పూర్ రిస్క్ మేనేజ్‌మెంట్ అంటే ఏం లేదు గైస్. జస్ట్ లాస్ ఎక్కువ తీసుకొని ప్రాఫిట్స్ తక్కువ తీసుకోవడం. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి. గోల్డ్ చార్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ నేను తీసుకుంటున్నా బై సైడు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టి ప్రాఫిట్స్ ఇక్కడి వరకు పెట్టుకుంటే 1:3 వస్తుంది ట్రేడ్. ఇది ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ అంటే. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇదే బై సైడు ఇక్కడ తీసుకొని ఎస్ఎల్ ఇక్కడి వరకు పెట్టేసి ప్రాఫిట్స్ ఇక్కడి వరకు పెడతారు. అక్కడ 1:1 కూడా రావట్లేదు. ఇలా చేయడం వల్ల మీరు పక్కా ప్రాఫిట్స్ వానిష్ అయిపోతాయి. ఇలా అస్సలెప్పుడు చేయకండి గైస్. ఎందుకంటే ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ పక్కా ఉండాలి. మీరు మినిమమ్ టు మినిమమ్ 1:2 అయినా తీసుకోవాలి ట్రేడ్‌లో. అప్పుడే మీకు ప్రాఫిట్స్ అన్నా వస్తాయి. 1:2 లేకుండా 1:1 తీసుకున్నా సరే కొంచెం కష్టమవుతుంది. బట్ 1:1 1.5 ఈస్ ది మినిమమ్. మినిమమ్ టు మినిమమ్ 1:1.5 తీసుకోవాలి. అలా కాకుండా ప్రాఫిట్స్ తక్కువ తీసుకొని రిస్క్ ఎక్కువ పెట్టేస్తే అసలు ప్రాఫిట్స్ అసలు మెయిన్ సర్వే అవ్వలేరు గైస్ మీరు. ఎందుకంటే చూడండి ప్రాఫిట్ ఎంత వస్తుంది? లాస్ ఎంత వస్తుంది? సో, ఇలా ఎప్పుడు చేయకండి. అంతే గైస్ ఈ 4 మిస్టేక్స్‌ని మీరు రికవర్ చేయగలిగితే మీ ట్రేడింగ్‌లో కొంచెం కొంచెం సర్వైవ్ అవుతూ అలా అలా ప్రాఫిట్స్ చేస్తారు. సో, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్పాను. ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.